నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. ట్రంప్ గారి మీద హత్యాయత్నం, 2 ఏళ్లలో 3 సార్లు తుపాకీతో కాల్పులు. అసలు కారణం ఏంటి? ఎందుకు ఈ హత్యాయత్నం ప్రయత్నిస్తున్నారు అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. ట్రంప్ గారి పైన హత్యాయత్నం సార్, 2 ఏళ్లలో 3 సార్లు. ఎందుకు? కారణం ఏంటి? అంటే ఈ హత్యా ప్రయత్నాలు అనే దాన్ని సీరియస్గా పట్టించుకోవాల్సిన అంశమే, కానీ ఇది దీని మీద 2 రకాల వాదనలు ఉన్నాయి. సహజంగా మనకి ఇంతకు ముందు కూడా చాలామంది రాజకీయ నాయకుల మీద దాడులు జరగటం, ఇప్పుడు ఈ దాడికి పాల్పడిన వాడు కూడా, నేను జరిగినటువంటి దాడికి పాల్పడిన వాడు కూడా అతను మేబీ అమెరికన్ మల్లెల బాబ్జీ ఏమో అని అంటున్న వాళ్ళు ఉన్నారు. అమెరికన్ మల్లెల బాబ్జీ అంటే తెలుసా మీకు? చెప్పండి సార్. మల్లెల బాబ్జీ అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారి మీద హత్యా ప్రయత్నం చేశాడు. ఆయన బొటన వేలుకి ఆయన మీద కత్తితో పడకపోతే ఆయన చెయ్యడ్డు పెట్టాడు, బొటన వేలుకి గాయమైంది, ఆసుపత్రిలో చేరాడు. అది ఒక సింపతి కోసం చేసిందని అన్నారు. తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఆ మల్లెల బాబ్జీ. ఇలా నడిచిన ఒక స్టోరీ ఉంది మనకి. సో ఈ అమెరికన్ మల్లెల బాబ్జీ అయి ఉంటాడు వీడు అని చెప్పి ఒక మాట నడుస్తుంది తెలుగు రాజకీయాల్లో. అయితే ఇంతకు ముందు జరిగింది, ఒక బహిరంగ సభలో అటాక్ చేశారు ఆయన మీద, ట్రంప్ మీద. ఆ తర్వాత ఇంకో చోట అటాక్ జరిగింది. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే, ఇవన్నీ పక్కన పెట్టేసి, దాడులు ఇతర విషయాలు పక్కన పెట్టేస్తే, అమెరికన్ ప్రజలలో 66% మంది ట్రంప్ను వ్యతిరేకిస్తున్నారు. అందులో ఒక 10% మినహాయిస్తే మిగిలిన వాళ్ళు ఇమ్మీడియట్గా ట్రంప్ దిగిపోవడం మంచిది అంటున్నారు. వ్యతిరేకత ఉంది బలంగా. యుద్ధం అనేటువంటి ఒక అనవసరమైన వ్యవహారాన్ని ఎజెండాలోకి తీసుకొచ్చాడు. నేటివ్ అమెరికన్ సెంటిమెంట్ని ప్రొటెక్ట్ చేస్తాను, నేటివ్ అమెరికన్స్ యొక్క ప్రయోజనాలను కాపాడుతాను అనే పేరుతో చాలా వికృత విన్యాసాలు చేస్తున్నాడు ట్రంప్ అనే అభిప్రాయం జనంలో ఉంది. వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడే క్రమంలో నేను నేటివ్ ట్రేడ్ ప్రొటెక్షన్ చేస్తాననే పద్ధతిలో ఆయన విదేశీ వస్తువుల మీద సుంకాలు విధించాడు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద సుంకాలు విధించి నేటివ్ ట్రేడ్ ప్రొటెక్షన్ అని చెప్తున్నాడు. కానీ దాని వలన ఏం జరుగుతుంది? విదేశీ వ్యాపారంలో ఒక చిన్న అసమతుల్యం జరుగుతుంది. అది పట్టించుకోవడం లేదు ఆయన అనేది ఒక గొడవ ఉంది. దాంతో పాటు ఇతర దేశాలతో అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు చేస్తున్నటువంటి లావాదేవీలు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యంగా అవుట్సోర్సింగ్ కార్యక్రమాలు ఇలాంటివి. నేటివ్ ట్రేడ్ ప్రొటెక్షన్ అనే పేరుతో వాటి మీద కూడా దాడులు చేశాడు ఆయన. అది అమెరికన్ డీప్ స్టేట్లో కొంచెం చిరాకు తెప్పించింది. డీప్ స్టేట్ నుంచి ఆయన కాన్షియస్గా వార్నింగ్స్ వెళ్ళినాయి, ఇది కరెక్ట్ కాదు. అంటే చీప్ లేబర్ని టార్గెట్ చేసి నడుస్తున్నటువంటి కార్యక్రమం అది. వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నేటివ్ అమెరికన్ ట్రేడ్ సెంటిమెంట్ను పట్టుకొచ్చి, అంటే ఇక్కడ ఎంప్లాయీని ప్రొటెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో నేటివ్ అమెరికన్ ఎంప్లాయ్మెంట్ కోసం మేము చేసే అవుట్సోర్సింగుల మీద నువ్వు దాడి చేస్తే మేము ఇక్కడ ఎక్కువ పేమెంట్లు ఇవ్వాల్సి వస్తుంది, అక్కడ ₹1 ఇస్తే సరిపోతుంది మాకు, దీనివల్ల మాకు వచ్చే లాభాల్లో గండి పడుతుంది, ఈ నష్టం ఎవడు భరించాలి, మేమెందుకు భరించాలి? ఒకప్పుడు మనం ఎందుకు ప్రపంచ తలుపులన్నీ తెరిచాం? ఇప్పుడు ప్రతి దేశాన్ని పట్టుకొచ్చి మీరు డోర్ ఓపెన్ చేసి ప్రపంచీకరణ అన్నారు కదా, గ్లోబలైజేషన్ అన్నారు కదా అని మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి గుడ్లు ఓడదీసి మీరు గుడ్లు కప్పేసుకుంటా ఉంటే ఎలా కుదురుతుంది అనే ప్రశ్న కార్పొరేట్ సెక్షన్స్ నుంచి ఉంది. ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు కూడా ఒక న్యాయము సమన్వయము ఉండాలి. అది లేకుండా నువ్వు తలుపేసేసుకుని అవతలవాడు తలుపు తీసేసి ఇలా ఎలా కుదురుతుంది? ఈరోజు కాకపోతే రేపైనా ఇది అక్కడ వ్యతిరేకత మొదలవుతుంది. అది మాకు మంచిది కాదు, మా వ్యాపారానికి మంచిది కాదు
అని డీప్ స్టేట్ని కంట్రోల్ చేస్తున్నటువంటి కార్పొరేట్లు ట్రంప్ మీద ఒత్తిడి చేస్తున్నాయి ఒకవైపు. ఈ ఈ విన్యాసాలతో అంటే ఆయన రాజకీయాల్లో ఎన్నికల్లో చెప్పినటువంటి మాటల్ని నిలబెట్టుకుంటున్నాను అనే మిషతో ఆయన చేస్తున్నటువంటి ఈ విన్యాసాల వలన దేశీయంగా జరుగుతున్నది ఏమీ లేదు. అంటే ఎంప్లాయ్మెంట్ పెంచటం కోసం లోకల్గా జరగాల్సిన కార్యక్రమాలు ఏవి జరగటం లేదు. జరగకపోవడంతో ఈ అవుట్సోర్సింగ్ల మీద వాటి మీద దాడులు చేస్తున్నారు. అలాగే అమెరికా వలసల నియంత్రణ అనే పేరుతో చాలామందిని పంపించాడు ఆయన విమానాలు ఎక్కించి. ఈ విమానాలు ఎక్కించి పంపించేయటం ఇదంతా చేస్తున్నాడు, కానీ దీనివల్ల జరుగుతున్న వాస్తవ ప్రయోజనం ఏమీ లేదు అనేది జనాలు ఫీల్ అవుతున్నారు. ఈ డ్రామా చాటున ఈ డ్రామాలు ఆడుతున్నాడు తప్ప లోకల్గా ఉపాధి పెంచడం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు ఏవి జరగటం లేదు. కేవలం అంటే ఆదాయం పెంచడానికి జరగాల్సిన పనులు జరగకపోగా కేవలం సెంటిమెంటు, ఇదిగో ఇంతమందిని పంపించేస్తున్నాను నేను అమెరికా నుంచి. అసలు అమెరికా అనేది ఒక కాలనీ. అమెరికాలో నేటివ్ అమెరికన్స్ని ఎప్పుడో చంపేశారు, అయిపోయింది. ఇప్పుడు అక్కడ సెటిల్ అయిన ఆ రోజుల్లో సెటిల్ అయినటువంటి ఇంగ్లీష్ ఆరిజన్స్ అంటే ఇంగ్లాండ్ నుంచి వలస వెళ్ళిన వాళ్ళే ఇప్పటికీ నేటివ్ అమెరికన్స్ కింద క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఒరిజినల్ నేటివ్ అమెరికన్స్గా చెప్పబడినటువంటి రెడ్ ఇండియన్స్ ఎవరు లేరు ఇప్పుడు అక్కడ. ఆ జాతినే నిర్మూలించినటువంటి ఒక చరిత్ర ఉంది వీళ్ళకి. కనుక ఈ డ్రామాల మీద విసుగెత్తినటువంటి జనాలు నాటకాలు వద్దు, మాకు పరిపాలన కావాలి అని అడుగుతున్నారు ట్రంప్ని. అడుగుతూ 66% మంది వ్యతిరేకతతో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా సర్వేలు చెప్తున్నాయి. 55% మంది అయితే ఇమ్మీడియట్గా ట్రంప్ దిగిపోవడం అవసరం అమెరికా ప్రొటెక్ట్ చేయటానికి. ఇప్పుడు ఈ యుద్ధం పేరుతో నువ్వు డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నావు, ఈ డబ్బులు పెట్టి ఇంకేదైనా కార్యక్రమాలు చేయొచ్చు కదా, ఎందుకు అనవసరంగా అక్కడ తగలేస్తున్నావు డబ్బులు అని కూడా ఓపెన్ గా మాట్లాడుతున్నారు చాలా మంది. యుద్ధ వ్యతిరేకంగా మన పెద్ద ర్యాలీలు జరిగాయి ఇక్కడ అమెరికాలో. అన్ని సెంటర్లలోనూ వేలాది మంది రోడ్ల మీదకి వచ్చారు. ఒక్కసారి ప్రపంచం షాక్ అయింది, ఇంత వ్యతిరేకత అమెరికాలోనే ఉండగా ఈయన ఎలా యుద్ధం చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి అని. ఎందుకు నీకు ఇరాన్ మీద ఎందుకు గొడవ? గతంలో దెబ్బతిన్న సందర్భాలు అనేక ఉన్నాయి. వియత్నాం యుద్ధంలో అమెరికా లాభం పొందింది ఏమీ లేదు. గల్ఫ్ వార్లో అమెరికా ప్రయోజనం పొందింది ఏమీ లేదు. గతంలో సద్దాం హుస్సేన్ విషయంలోనూ బిన్ లాడెన్ విషయంలోనూ కూడా నష్టాలే ఎక్కువ జరిగినాయి, కానీ లాభాలు పెద్దగా జరగలేదు. ఇన్ని అనుభవాలు ఉన్నాయి, ఇన్ని యుద్ధానుభవాలు మన ముందు ఉన్నప్పుడు వియత్నాం యుద్ధం అయితే భయపెట్టింది వాళ్ళని ఒక రకంగా. సో ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఈ గొడవలోకి ఎంటర్ కావాలి, డబ్బులు ఎందుకు తగలేయాలి దానికి? గతంలో పీస్ కీపింగ్ ఫోర్స్ అనే పేరుతో మీరు గల్ఫ్లో యుద్ధం చేసిన నష్టం పూడ్చుకోవడానికి ఎంత టైం పట్టింది మన జీవితాలకి? ఇవన్నీ రోడ్డు మీద తీసుకొచ్చి మాట్లాడుతున్నారు అమెరికా ప్రజలు. ఈయన చెప్తున్నటువంటి నేటివ్ అమెరికన్సే మాట్లాడుతున్నారు. సో ట్రంప్ సీన్ బాలేదు. దీన్ని ప్రస్తుతం ప్రొటెక్ట్ చేసుకోవటానికి దాని నుంచి దృష్టి మరల్చి తన వైపు కేంద్రీకరించుకోవటం కోసం తన ఇమేజ్ బిల్డింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఇది ఏమైనా జరిగిందా నిన్నటి దాడి అనేది ఒక డౌట్. అని సార్ నిన్నటి దాడి జరిగిన హోటల్లో, వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో కే పాల్ గారు కూడా ఉన్నారట్టు తెలుస్తుంది. అసలు అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనకేం పని కే పాల్ గారికి? కే పాల్ ఆయన మతబోధకుడు అండి. ఎక్కడైనా ఉంటాడు ఆయన, ఆయన ఉంటే ఉండొచ్చు. ఆయన ఏం చేస్తున్నాడు అనేది దీంతో లింక్ అయ్యి ఆయన ఉన్నాడు అనుకోనక్కర్లేదు. ఆయన కూడా మాట్లాడుతూ ఉంటాడు కదా, నేను రేపు పొద్దున వెళ్ళి ట్రంప్తో మాట్లాడి ఇరాన్ యుద్ధం ఆపించేస్తాను, టెన్షన్ పడకండి, లేకపోతే ఇండియన్స్ని అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కిస్తున్నారు, అవన్నీ అక్కర్లేదు, నేను చెప్తాను ట్రంప్తో. అవన్నీ నిజాలేనంటారా? ఇవన్నీ నిజాలు అనుకోవడానికి ఇలాంటి ఉదాహరణలు కావాలి కదా. ఓకే, అక్కడ ప్లేస్ అయ్యాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా విషయం. అవును, దీని మీద ఆయన ఇంకొక డ్రామా అల్లి రేపు ఎల్లుండో మాట్లాడతాడు. అక్కడ ఆ కాల్పులు ఆపింది నేనే అంటారా? కాల్పులు ఆపడం కాదు, అసలు యాక్చువల్లీ నేను ఇరాన్ యుద్ధం ఎందుకయ్యా నీకు అని చెప్పడం కోసం వెళ్ళాను. ఈ లోపల వాడు ఎవడో తెగించాడు, అలెన్ థామస్, అలెన్ థామస్ ఎవడో పాపన్ ట్రంప్ అనే ధోరణిలోకి వెళ్ళి
పాపం ట్రంప్ అన్నాను కాబట్టి నాకేమిటి ప్రయోజనం ఇక్కడ ఉమ్, అని చెప్పేసి ట్రంప్ గారి పార్టీ వాళ్ళతో మాట్లాడుకుని కూడా ప్రయోజనం పొందగలడు అతను. ఆ, ఇలా తను అంటే నిన్న జరిగిన విషయము మల్లెల బాబ్జీ ఉమ్, ఉదంతము ఎందుకు గుర్తొస్తుంది అంటే పదే పదే ఉమ్, ఆయన ఇమేజ్ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయి ఉంది. ఉమ్, ట్రంప్ ఇమేజ్, ఉమ్, ఈ డ్యామేజ్ అయిన ఇమేజ్ని నిలబెట్టుకోవడం కోసం ఈ దారుణం ఏమైనా ఆర్గనైజ్ చేశారా అంటే ఓన్గా అనే డౌట్ మల్లెల బాబ్జీని అందుకనే పోలిక్కి తీసుకొచ్చింది నేను. మల్లెల బాబ్జీ విషయంలో కూడా ఈ డౌట్ ఉండింది. అతడు మూవీ లెక్క అంటారా సార్? అతడు మూవీలో కాలిస్తే అక్కడ సానుభూతి ఉంటుందని చెప్పేసి సానుభూతి ఆ, అనే దానికోసం ఇది ఏమైనా నడిచిందా? రాజకీయాల్లో ఇలాంటివి కూడా జరుగుతాయి. ఆ, ఇప్పుడు ఆ రోజున రామారావు గారి మీద దాడి జరిగింది అనేది వాస్తవం. అవును, ఆ, అయితే దాడి వెనకాల మోటివ్స్ ఇవి, ఉమ్, ఇది చేయించుకున్న దాడే అనే విమర్శ ఉంది. ఉమ్, ఇది నిన్న కాక మొన్న మరణించినటువంటి నాదెండ్ల భాస్కర్రావు గారు చనిపోయే వరకు మాట్లాడేవాడు. అవును, ఆ, ఇది ఒక గొడవ ఉంది, అది అధికారికంగా ధృవీకరించలేదు. కానీ మల్లెల బాబ్జీ సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఒక లాడ్జిలో. ఇలాంటి కేసేనా ఇది కూడా అనేది డౌట్. ఓకే, ఓకే, అది వాస్తవం కావచ్చు కాకపోవచ్చు. ఉమ్, అయితే దాడి చేసేంత ఆగ్రహం ఉందా జనాల్లో అంటే ఉంది. ఉమ్. ఎందుకంటే ఇరాన్ వార్ల వల్ల ఐ మీన్ డబ్బు మొత్తం వేస్ట్ చేస్తున్నాడు. ఇరాన్ వార్లో ఆయన ఉండటం అనేది అమెరికన్స్కి అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? ప్రపంచ పోలీసు అమెరికా అనేటువంటి ఇమేజ్ను నేను నిలబెడుతున్నాను ఉమ్, అనే ఒక ఉన్మాద స్థితికి వెళ్ళాడు ఆయన. ఉమ్, దీన్ని జనాలు యాక్సెప్ట్ చేసే మూడ్లో లేరు. ఉమ్, అంటే నువ్వేదో అమెరికా ఇమేజ్ని రీబిల్డ్ చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఉమ్, మా రోజువారీ జీవితాల్లో ఉన్న కన్నీళ్ల గురించి ఎవరు మాట్లాడాలి? ఉమ్, అవి చూసుకుంటావని కదా నిన్ను గెలిపించింది. నువ్వు వెళ్ళి డ్రామాలు ఆడతావేంటి? ఉమ్, 10 మందిని విమానం ఎక్కించి పంపించి నేటివ్ ట్రేడ్ ప్రొటెక్షన్ అంటావు నువ్వు. ఉమ్, లేకపోతే టారిఫ్లు వేసి విదేశాల నుంచి వచ్చే వస్తువుల మీద టారిఫ్లు వేసి ఉమ్, అమెరికన్ నేటివ్ ట్రేడ్ ప్రొటెక్షన్ అంటావు నువ్వు. ఉమ్, ఇవన్నీ దీనిలో లాభాల కంటే నష్టాలే ఎక్కువ జరుగుతున్నాయి మాకు, ఉమ్, నీ విన్యాసాల వలన, నీ విధానాల వలన. ఉమ్, విధానాలని కూడా అంటం లేదు వాళ్ళు, విన్యాసాలనే అంటున్నారు. ఉమ్, అందుకని ఒక చిరాకు ఉంది అమెరికాలో. ఉమ్, ఆ చిరాకు ఓపెన్ గ్రౌండ్లో వ్యక్తం అవుతోంది. ఉమ్, ఎవరైనా వైలెంట్గా కూడా అయి ఉండొచ్చు. ఉమ్, గతంలో బూట్లు విసిరిన చరిత్ర ఉంది కదా, అవును, ఉమ్, బూట్లు విసిరిన చరిత్ర లాగానే ఇప్పుడు ఈయన తుపాకీ ఉమ్, గురిపెట్టాడు. ఉమ్, అయితే హై సెక్యూర్డ్ జోన్లో విపరీతమైన సెర్చ్తో నడుస్తుంది ఉమ్, ఇలాంటి మీటింగ్స్. ఉమ్, కరస్పాండెంట్స్తో మీటింగ్స్ ఇలాంటివన్నీ కూడా ఉమ్, చాలా హై సెక్యూర్డ్ జోన్లో నడుస్తే లోపలికి వెళ్ళే వాళ్ళ మీద విపరీతమైన నిఘా ఉంటుంది. ఉమ్, ఆయుధాలు ఓపెన్గా తీసుకెళ్లే పరిస్థితులు ఉండవు. కానీ అక్కడ కాల్పులు జరిగాయి. ఉమ్, జరగటానికి ఎక్కడో చోట ఒక లూప్ హోల్ ఉండుంటుంది కదా. అసలు భద్రతా వైఫల్యాల మీద కదా చర్చ జరగాల్సింది. ఉమ్, దాని మీద కంటే కూడా ఇప్పుడు ఇందులో డ్రామా ఎంత అంటే దాని మీద చర్చ జరుగుతుందంటే ఉమ్, ప్రపంచం కూడా అంత సీరియస్గా లేదు ట్రంప్ మీద జరిగిన దాడి పట్ల. ఉమ్, ఒక సింపతి ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ ఆ సింపతి కనిపించట్లేదు బయట. ఉమ్, ఆ సింపతి వ్యక్తం కావట్లేదు ఈవెన్ అమెరికాలోంచి కూడా. ఉమ్, మొక్కుబడి మాటలే బయటకు వస్తున్నాయి ఉమ్, తప్ప కాన్షియస్గా సీరియస్గా ఎవడు మాట్లాడటం లేదు. ఉమ్. భద్రతా వైఫల్యం చర్చ కూడా జరగటం లేదు కాన్షియస్గా. సరే, ఈ లెక్కను మనం చూసుకున్నట్టయితే మరి కోల్ థామస్ అలెన్ ఎవరు? ఆయన బాబ్జీ లెక్కే అంటారా? లేదు, అంటే తనకు ఒక రూట్ ఉంది, తనకు ఒక అభిప్రాయాలు ఉన్నాయి. ఆ, ఇప్పుడు రేపో ఎల్లుండో ఓపెన్గా ఒక ప్రకటన చేసినా చేయొచ్చు. ఆ, అంటే కోర్టులో ఆయన మాట్లాడటమో లేదు, వాళ్ళ దగ్గర వాంగ్మూలం ఇవ్వటమో ఏదో ఒకటి జరుగుతుంది కదా. ఉమ్, ఇది నా ఉద్దేశము ఉమ్, అని చెప్పే అవకాశం ఉంది, అది బయటకు వస్తుంది. ఉమ్, అంటే నేను అందుకే అంది, అంటే ఇది ఆర్గనైజ్ చేసిన దాడి అని అనుకోవడానికి ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇది ఒకటి సార్. ఇది ఒక యాంగిల్. 2 ఏళ్లలో 3 సార్లు ఎందుకు జరిగి ఉంటాయి సార్? మరి 2 ఏళ్లకు ముందు అధికారం ఉంది కదా ఈయనకి. అవునండి, అధికారం ఉంది. ఆ. అధికారం ఉన్న సభల్లో జరిగినాయి అవి కూడా. ఉమ్, సభలలో జరుగుతున్నటువంటి దాడులు రిపీటెడ్గా. ఆ, ఈ రిపీటెడ్ దాడుల మీద డౌట్స్ ఉన్నాయి ప్రపంచానికి. ఉమ్, అయితే ఇక్కడ ఆగ్రహం కూడా కావచ్చు. ఉమ్, ఆగ్రహము ఏదో పద్ధతిలో మనం ఇక్కడ అనేక హత్యలు చూసాం కదా. ఇంతకుముందు అమెరికాలోనే జరిగినటువంటి ఉమ్, కెనడీ మీద జరిగినటువంటి హత్య,
హత్యే అది. అలాగే అబ్రహం లింకన్ మీద జరిగినటువంటి దాడి, ఇవన్నీ అమెరికన్ చరిత్రలో ఉన్నాయి. అధ్యక్షుల మీద దాడి చేయటం అనేది కొత్త ఏం కాదు. దాంతో విపరీతమైన సెక్యూరిటీ జరిగింది అక్కడ, ఏర్పాట్లు. మరి అంత భద్రతా ఏర్పాట్ల మధ్య ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటే ఏమనుకోవాలి అనేది ఒక డౌట్. ఓకే, కానీ చంపే లెవెల్ ఆగ్రహం ఉంది అనే కోణం కూడా తీసుకుంటే రేపో ఎల్లుండో అతని ప్రకటన వస్తుంది. చంపే లెవెల్ ఆగ్రహం ఉందంటే ప్రజలలో 66% అంటున్నారు ఇప్పుడు. ఈ 66% 76, 86 కూడా అయి ఉంటే తప్ప ఈ పరిస్థితి రాదు. అందుకని అమెరికన్ పీపుల్ వర్సెస్ ట్రంప్ జరుగుతున్నటువంటి యుద్ధంలో భాగంగానే ఇది ఒక ప్రతీకార దాడిగా చూడొచ్చు. ఆయన వైఫల్యాల నుంచి ఆయన మీద దాడి జరిగి ఉండొచ్చు. ఆయన వైఫల్యాల పట్ల అమెరికన్ ప్రజల ఆగ్రహం ఆయన్ని ఎలిమినేట్ చేసే లెవెల్లో వ్యక్తం అవుతుందంటే ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టే. సో ట్రంప్ ఇన్ డేంజర్. ఓకే, ఎవరి నుంచి డేంజరు? ఇరాన్ నుంచో ఇంకో చోట నుంచో కాదు, వాళ్ళ సొంత దేశంలో సొంత పౌరుల నుంచో వ్యతిరేకత ఉంది అమెరికన్ నుంచి. ఆయన ఎవరిని ప్రొటెక్ట్ చేయటం కోసం నేను ప్రపంచం మీద యుద్ధం చేస్తున్నానని చెప్తున్నాడు. ఇవన్నీ డ్రామాలు అంటున్నారు వాళ్ళు. కాబట్టి ఆయన సినిమా బాగాలేదు. ట్రంప్ పరిస్థితి బాగాలేదు, అమెరికా పరిస్థితి అంతకంటే బాగాలేదు. ప్రపంచ పోలీసు ఇమేజ్ అనేది తిరిగి కట్టబెట్టడం అయ్యే పని కాదు. అమెరికా పట్ల ప్రపంచ వ్యాప్తంగా నిరసన ఉంది. ఈ ప్రపంచవ్యాప్త నిరసనని మించిన స్థాయిలో అక్కడ నిరసన ఉంది. ట్రంప్ని ఇంకెక్కడో పాత్ర పెడతారు కదా, అమెరికాలోనే పాత్ర పెట్టే పరిస్థితి ఉంది. సో ఇది అమెరికన్ ప్రజల ఆగ్రహ ప్రకటనగా చూస్తే నిన్న జరిగిన దాడి అది చాలా ప్రమాదకరంగానే ఉన్నాడు ఆయన అనేది అయితే అర్థమవుతుంది. సానుభూతి కోసం అయితే కాదు, అదొక కోణం, అదొక యాంగిల్ ఉంది. అది ఆ చర్చ జరుగుతోంది, అది జరగనివ్వండి. ఓకే, ఆ చర్చ జరుగుతుంది. కానీ ఎలిమినేట్ చేసే లెవెల్ ప్రజాగ్రహం ఉంది అనే దాన్ని పట్టించుకుంటే మాత్రం ట్రంప్ ఇన్ డేంజర్ అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.